హైదరాబాద్లోని పంజాగుట్ట పరిధిలో 115 హాస్టళ్లలో పోలీసులు విస్తృత తనిఖీలు చేపట్టారు. ఏసీపీ మోహన్ కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలుగా ఏర్పడి హాస్టల్స్లో జరిగే అసాంఘిక కార్యక్రమాలపై సోదాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల హాస్టల్స్లో ఉంటూ డ్రగ్స్ సప్లై చేసిన ముఠాను పోలీసులు పట్టుకున్నారు. అమీర్పేటలోని ఓ హాస్టల్లో వారం వ్యవధిలో ఓ మర్డర్, దొంగతనం జరిగిన పరిస్థితి ఉందని పంజాగుట్ట సీఐ శోభన్ తెలిపారు. అనుమానాస్పద వ్యక్తులకు రూమ్స్ ఇవ్వడంపై ఆరా తీస్తున్నామని, హాస్టల్స్ నిర్వాహకులు సైతం విచారిస్తున్నామన్నారు. హాస్టల్స్లో నిబంధనలు ఉల్లంఘిస్తే హాస్టల్స్ యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆకస్మిక మా ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం ఆకస్మిక తనిఖీలు చేపట్టడం జరిగింది. ఈ తనిఖీల ముఖ్య ఉద్దేశం ఏంటంటే నేర నియంత్రణ, అది డ్రగ్స్ కావచ్చు, దొంగతనాలు కావచ్చు, ఎటువంటి వారు ఉంటున్నారు, యాజమాన్యాలు ఎటువంటి రక్షణ చర్యలు తీసుకుంటున్నాయి, అట్లనే దాంట్లో ఉంటున్న విద్యార్థులు కావచ్చు, లేకపోతే ఉద్యోగస్తులు కావచ్చు, ఎటువంటి సెన్స్ ఆఫ్ సెక్యూరిటీతో ఉన్నారు అన్న విషయాలు తెలుసుకోవడం గురించి, అట్లనే నేరాలను నియంత్రించాలనే ఉద్దేశంతో ఈ ముందస్తు తనిఖీలు చేపట్టడం జరుగుతుంది. గతంలో జరిగిన సంఘటనల దృష్టిలో ఉంచుకొని మేము ఇదివరకే హాస్టల్ మేనేజ్మెంట్ వాళ్ళతోటి మీటింగ్ ఏర్పాటు చేసి దాంట్లో వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. దాంట్లో ముఖ్యమైన ఇన్స్ట్రక్షన్స్ ఏంటంటే సెక్యూరిటీ గార్డును 24/7 పెట్టుకోవాలని చెప్పేసి, అట్లనే సీసీటీవీ కెమెరాలను అన్ని ఏరియాస్, అన్ని రూమ్లు కవర్ అయ్యే విధంగా పెట్టుకోవాలి, 30 days బ్యాకప్ ఉండాలని ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినాము. దాంట్లో ఎవరైతే ల్యాబ్సెస్ ఉంటాయో వాళ్ళ మీద తప్పకుండా చట్టపరంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఇది కంటిన్యూస్ ప్రాసెస్, ఈ రోజు చేసి వదిలిపెట్టేది కాదు. మాకు వీలు కుదిరినప్పుడల్లా, లేకపోతే టైం చూసుకొని చేస్తూ ఉంటాం. తప్పకుండా 24/7 ఇప్పుడు రాష్ట్రం నుంచే కాకుండా వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చి మిమ్మల్ని నమ్ముకొని మీ హాస్టల్స్లో ఉంటున్నారు. వాళ్ళకు రక్షణ చర్యలు చేపట్టాల్సిన బాధ్యత మీ యాజమాన్యాల మీద ఉంటుంది. ఈరోజు పంజాగుట్ట పరిధిలో ఉన్న హాస్టల్స్లో మా ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం ఆకస్మిక తనిఖీలు చేపట్టడం